మొదటి తెగులు నైలు నదిని రక్తంగా మార్చడం. నైలు నదిని ఐగుప్తీయులు దేవతగా ఆరాధించేవారు. హంపి అనే దేవతగా ఆరాధించేసేవారు. లేదా తన ప్రత్యక్షతను కనపరిచే విధంగా ఆ నైలు నదిని రక్తంగా మార్చేశాడు. నువ్వు ఇన్నాళ్ళు ఈ పంట పొలం పండడానికి ఐగుప్తు దేశ సస్యశ్యామలం ఉండడానికి కారణం ఏంటి? నైలు నది, అవునా కదా? ఈ నైలు నదిని హంపి దేవతగా కొలిచేవారు. ఆ హంపి అనే దేవతను రక్తంగా మార్చి పారేశాడు. అంటే నువ్వు యెహోవా ఎవడు దేవుడు ఎవడు అన్నాడు కాబట్టి ఈ ప్రకృతిలో ఉన్నటువంటి అన్నిటికంటే వీటిని సృష్టించిన సృష్టికర్త నేనే అని తన ప్రత్యక్షతను బయలుపరచుకోవడానికి యెహోవా ఎవడు అన్న మాటకు దేవుడు 10 తెగులను రప్పించాడు. ఎందుకు కప్పలు వచ్చాయి? కప్పలను దేవతగా భావించేవారు. ఆ కప్ప దేవత పేరు హెకేట్ అన్నటువంటి దేవత. ఐగుప్తులో స్త్రీలు గర్భసేవం ధరించినప్పుడు డెలివరీ అయ్యేటప్పుడు, అంటే స్త్రీలు ఉంటారు కదా, స్త్రీలు డెలివరీ అయ్యే టైంలో కప్పను ఒక లాకెట్గా ధరించి మెల్ల వేసుకునేవాళ్ళు. ఎందుకంటే గర్భం సుఖంగా జరుగుతుందని. ఇది ఐగుప్తు పురాణాల్లో ఉన్నటువంటి చరిత్ర.